సోదర సోదరీమణులారా, నా ప్రియమైన ప్రజలారా, ఇది జమినీపూర్ మహారాణి గారి బంగారు రథం. దీనిని ఈ రోజు వేలం వేయబోతున్నాం. మీరందరూ ఒక్కసారి రథాన్ని చూసుకుని ఆ తర్వాత వేలం పాడండి. అద్భుతమైన ఈ రథాన్ని పాట పాడేది ఎవరు మ్యాన్? ఈ రథాన్ని తీసుకెళ్లేది నేనే, డాన్ అవ్వాలనుకున్న ఈ జాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఇది జాన్ చెంచాల గొంతులు కదా. కవితల సంగతి పక్కన పెట్టు, ముందు ఆ రథాన్ని తీసుకెళ్లే విషయం ఆలోచించు. అదిగో అక్కడున్నారు, మొహాలు మార్చుకుని రథాన్ని దొంగిలించడానికి తయారయ్యారు. వాళ్ళ గుట్టు రట్టు చేయాలి. ఎస్, వాడికి శిక్ష పడుతుంది, మనకు మజా కూడా వస్తుంది. అరే మురళి, నువ్వు ఎలా ఉన్నావు? ఏయ్, నేను మురళిని కాను. కొట్టే ముందు కొంచెం చూసి కొట్టొచ్చు కదా. ఓహో సారీ, నా ఫ్రెండ్ మురళి అని ఒకడున్నాడు. వాడు చూడటానికి అచ్చం నీలాగే ఉంటాడు. చూడండి మిత్రులారా, పాట మొదలు పెట్టండి. మీలో ఎవరు ముందుగా పాట మొదలు పెడతారు? 5,000 5,000 కోట్లు. 5,000 కోట్లు ఒకటోసారి, 5,000 కోట్లు రెండోసారి, 5,000 కోట్లు మూడోసారి. ఇక ఈ రథం మీ సొంతం. ఆగండి 1 2 3 అని చెప్పేస్తున్నారేంటి? అరే, నేను 5,000 కోట్లు అనలేదు, కేవలం 5,000 అన్నాను. సెక్యూరిటీ, అతన్ని బయటికి తీసుకువెళ్ళండి. ఇలాంటి ఆకతాయి వాళ్ళని లోపలికి రానివ్వకండి. అరే, ఇది బంగారపు రథం, చెక్క రథం కాదు. వదలండి నన్ను, ఇది నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది. నన్ను మీరు అవమానిస్తున్నారు, తర్వాత మీరు అనుభవిస్తారు. అరే మురళి, నువ్వు ఇక్కడున్నావా? నీలాగే ఒక ఆయన ఉంటేను నువ్వు అనుకుని పొరపాటు పడి ఆ పెద్ద ఆయన్ని కొట్టాను. ఏయ్, ఆ పెద్దాయన్ని నేనే, ఆ మురళిని నేను కాను. ఇకపై కొట్టేటప్పుడు ఒకసారి మొహం చూసి కొట్టు. అనవసరంగా దెబ్బలు తిన్నాను. నేను ఈ రథాన్ని పాట పాడడానికి వచ్చాను. దానికి గుర్రాన్ని తగిలించి చూపించండి. అసలు దానికి గుర్రం సెట్ అవుతుందో లేదో నేను ఒకసారి చూడాలి. రథం నడుస్తుందో లేదో కూడా తెలుసుకోవాలి. అద్భుతం బాస్, అద్భుతం. ఇది భలే ఐడియా. వాళ్ళు గుర్రాన్ని రథానికి తగిలించగానే మనం టెస్ట్ చేసే నెపంతో రథాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మురళి, నువ్వు ఇక్కడున్నావా? అవును మురళి, ఎక్కడున్నావేమిటి? నువ్వు అనుకుని మేము ఓ పెద్ద మనిషిని అనవసరంగా 2 సార్లు కొట్టాం. మీరు మూడోసారి కూడా పెద్ద మనిషినే కొట్టారు. నాకు దూరంగా ఉండండి, లేదంటే నేను మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాను. నేనిప్పుడు ఆ రథాన్ని పాట పాడడానికి వస్తున్నాను. 50,000 కోట్ల రూపాయలు. త్వరగా రథానికి గుర్రాన్ని తగిలించి చూపించండి. 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్లు మొదటిసారి, 50,000 కోట్లు రెండవసారి, 50,000 కోట్లు మూడవసారి. ఆ బంగారు గుర్రం ఇప్పుడు మీ సొంతం. అరే మురళి, నువ్వు ఇక్కడున్నావా? నేను పొరపాటును నువ్వు అనుకుని ఓ పెద్ద మనిషిని పట్టుకుని ఇప్పటికే 3 సార్లు కొట్టాను. నేను మురళిని కాను. నేను జాన్ని, డాన్ అవ్వాలనుకున్న జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరు మీ స్థలాల నుంచి కదలకండి. నెంబర్ 1, రథానికి గుర్రాన్ని కట్టు. రథాన్ని తీసుకురండి త్వరగా. అరే పోలీస్, ఎవరైనా పోలీసుల్ని పిలవండి. Why fear when Chingam is here? Hey! The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా మీరు మీ గన్ను కింద పడేయలేదంటే నేను వెంటనే ఫైర్ చేస్తాను. బాయ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ చారియట్. 50,000 కోట్ల రూపాయలు నేను పోస్ట్ లో మీకు పంపిస్తాను, తీసుకోండి. వాటి బదలను పద, చల్ ఇంకా వేగంగా
వేగంగా వెళ్ళు వెళ్ళు వేగంగా వెళ్ళు అదా ఏయ్, అక్కడే ఆగండి. ఓ, జాన్, ఆగు, మేము పడిపోయాం. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం పతులు, ఆ చక్రాన్ని నెట్టుకుంటూ వెళదాం. అది కూడా బంగారపుదే కదా. నా నెంబర్ 1 ఏమైంది? ఎందుకు ఆపేశారు? వ్యాన్ లో పెట్రోల్ అయిపోయింది బాస్. వ్యాన్ లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? మీ ఇద్దరిలో ఇంకా పెట్రోల్ మిగిలే ఉంది కదా. చల్ చల్ త్వరగా త్వరగా పదండి. పదండి త్వరగా. ఏయ్, చల్ లాగండి, వెళ్ళమని చెప్తున్నాను కదా. టిక్ టిక్ టే. ఏమిటలా చితికిలు పడిపోయారు? లేవండి, పరిగెత్తండి. బాస్ బాస్, మా పెట్రోల్ కూడా అయిపోయింది బాస్. The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నాకు తెలుసు, చాలా సార్లు విన్నాం. YPL when Tingamil heal. Stop in the name of Allah. Tattam mil ottu. Bharat mata mil ottu. Payal. Payal. వీళ్ళు నా డైలాగులు చెప్తున్నారు ఏమిటి? ఎందుకు? అయ్యమ్మా, నేను కూడా వీళ్ళలా అయిపోయానేమిటి? ఏం చేయాలి? నా డైలాగ్ చెప్తున్నారు ఏమిటి? ఎగతాళిగా ఉందా? చింగం గారు, మాటలు ఆపి ఫైర్ చెయ్యండి, గాల్లోకి ఫైర్ చెయ్యండి. అయితే ఇదిగో. థ్యాంక్ యూ సార్, చాలా దాహం వేసింది. రథం లాగి లాగి అలసిపోయాం కదా, అందుకని మీరు ఇప్పుడు అడుగుతారు కదా జాన్ ఎక్కడని కదా. అదిగో ఆ దగ్గరున్న గుహలోకి రథాన్ని తీసుకెళ్లిపోయారు. వెళ్ళండి వెళ్ళండి. ఇక జాన్ తప్పించుకోలేడు. మోటు పత్రు, మీరిక్కడే ఉండండి. నేను ఒక్కడే వెళ్ళి ఇప్పుడే ఆ జాన్ ని పట్టుకుని వస్తాను. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. మర్యాదగా నువ్వు చట్టానికి లొంగిపో. జాన్, నిన్ను నేను గోల్డెన్ చారియట్ దొంగిలించిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాను. పద. చింగం గారు, చింగం గారు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ వెనక ఎవరున్నారు? నా వెనకాల జాన్ ఉన్నాడని నాకు తెలుసు, కానీ మీరు జాన్ ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మీరే అతన్ని ఎన్నోసార్లు పట్టుకున్నారు కదా. బాయ్ బాయ్. జాన్ అక్కడున్నాడు. మరి నా దగ్గర ఉన్నది ఎవరు? ఎవరు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, ఏదో ఆలోచించు. ఐడియా సర్జీ. ఈ సంకెళ్ళు విప్పి వెళ్ళండి. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, త్వరగా వెళ్ళండి. జాన్, నేను నిన్ను వదిలిపెట్టను. చల్ చల్. ఆగు జాన్. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఆపండి, కొట్టడం ఆపండి. ఐ సరెండర్, ఐ సరెండర్. ఒక్కసారి నేను సరెండర్ అయిపోయాక నన్ను కొట్టకూడదు. ఇట్ ఈస్ లా. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం గారు, చింగం గారు, ఇక మీరు కొట్టద్దు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఇక ఆపండి.
ఐడియా సజ్జీ. ఇంకా వేగంగా జాన్, ఇంకా వేగంగా. ఇలాంటి శిక్ష పడిందేంటి? అసలు నేను ఒప్పుకోను. చింగం గారు, మీరు జాన్ని పట్టుకుని నా గోల్డెన్ చారియట్ ని తిరిగి తీసుకొచ్చారు. మీకు ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. నా వల్ల కాదు, మోటు పత్లులు ఉండబట్టే ఇది సాధ్యమయ్యింది. మోటు పత్లులే గనక లేకపోతే ఆ జాన్ని పట్టుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. మోటూపతులు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని నా రాజదర్బార్కి పిలిపించి చాలా బహుమతులిచ్చి పంపిస్తాను. థ్యాంక్ యూ రాణి గారు. జిందాబాద్, మోటు పత్లు నా జిందాబాద్. సంకెళ్ళు ఎవరు తీస్తారు? అయ్యమ్మా. థ్యాంక్ యూ గసిటేరామ్, నువ్వు మాతో కొత్త పని ప్రారంభించబోతున్నావు. అరే నాకు తెలిసి మీరు ఆటో నడిపితే చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి, మీరిద్దరూ ఎంత డబ్బు సంపాదిస్తారో. గసిటేరామ్, నువ్వు ఈ రోజంతా మాతోనే ఉండు. ఎందుకంటే ఈ బిజినెస్ కి మేము కొత్త, మాకు అసలు ఏమీ తెలీదు. కేవలం మేము నీ మాట ప్రకారమే ఈ ఆటో కొన్నాం. ఆటో నడపడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, ఈ రోజు మనం అంతా కలిసే ఉందాం. ఆగాగాగు ప్యాసింజరు. ఓ సారీ. ఓ సారీ సారీ. పర్వాలేదులే, మీరు కూర్చోండి. ఓ సారీ సారీ. అరే ఏమిటిది, అందరూ సారీ సారీ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. విషయం ఏమై ఉంటుంది? ఐఎమ్ సారీ. అరే ఎందుకు సారీ సారీ అంటున్నారు? అసలు విషయం ఏమిటి? మీరు ఆటోలో ఎందుకు కూర్చోవడం లేదు చెప్పండి. అరే లోపల ఆల్రెడీ ఇద్దరు కూర్చున్నారుగా. అరే పతులు గసిటేరామ్, మీరిద్దరు కిందకి దిగి నుంచోండి. రండి సార్, మీరు లోపల కూర్చోండి. పూల్ చౌక్ వెళ్ళు. పదండి, పూల్ చౌకే తీసుకువెళ్తాను. ఎందుకు ఆగిపోయింది? ఏమైంది? తెలీదండి, ఒక్కసారి కిందకి దిగి తోయండి, స్టార్ట్ అవుతుందేమో. తోయండి, ఇంకా గట్టిగా, ఇంకాస్త. ఇంకా ఎంతసేపు తొయ్యాలి? అసలు నీ ఆటోలో పెట్రోల్ ఉందా లేదా? సారీ సారీ, ఆటోలో పెట్రోల్ బయట మర్చిపోయాను. నిన్ను ఆటో డ్రైవర్ని ఎవరు చేశారు? లగాయితో మీ ఇద్దరి కోసం నేనెందుకు దెబ్బలు తినాలి? నేను వెళ్ళిపోతాను. అమ్మా, పట్టుకోండి వాడిని, పట్టుకోండి. వాడు వజ్రాల దొంగ, వాడిని వదలకండి, పట్టుకోండి. ఏం చేస్తున్నావు? చెప్పు, మర్యాదగా చెప్పు, వజ్రాలన్నీ ఎక్కడ పెట్టావు? చెప్పకపోతే ఈ రోజు నువ్వు అయిపోతావు. చెప్పేస్తాను. దాన్ని ఆటో రిక్షాలో దాచాను. ఫోన్లే, దొంగ పోతే పోయాడు. కానీ వజ్రాలు దొరికాయి కదా. అరే ఏం చేస్తున్నారు మీరు? మా ఆటోని ఏం చేస్తున్నారు? మీరు ఏం వెతుకుతున్నారు? అరే మా సీట్లన్నీ అలా తీసేస్తున్నారేమిటి? అడ్డంగా చట్టానికి అడ్డు తగలకండి. మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. అరే ఇది మా కొత్త ఆటో రిక్షా, దయచేసి చెప్పండి, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో చెప్పండి. కాసేపు నోరు మూసుకో. చట్టం చర్యల్లో అడ్డు తగిలారంటే మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. మేం నోరు మూసుకుని ఉండలేం. మీరు మా ఆటోని కకావికలం చేస్తున్నారు. మేము చూస్తూ ఊరుకోవాలా? అస్సలు ఊరుకోం. అవునవును, మేము అస్సలు ఉండలేం. మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లాల్సి వస్తుంది. మేము నోరు మూసుకుంటాం, మా చేతులతో మేము నోరు మూసుకుంటాం. వజ్రాలు దొరకలేదు. ఆ దొంగను పట్టుకుంటే గానీ అవి ఎక్కడున్నాయో తెలిసేలా లేదు. సార్ మీ చట్టం చర్యలు పూర్తయిపోయాయి అంటే కకావికలమైన మా ఆటోని మేము ఇంటికి తీసుకువెళ్ళొచ్చా సార్? చెప్పండి సార్. తీసుకువెళ్ళండి,
కానీ ఇంకెప్పుడు చట్టానికి అడ్డుపడాలని ప్రయత్నించకండి. అలాగే సార్. ఏంటి కాలియా, ఎలా ఉన్నావు? నిన్న నువ్వేవో వజ్రాలు దొంగిలించావని విన్నాను. ఎవరు చెప్పారు? అదంతా వట్టి అబద్ధం. నువ్వు అవేవి నమ్మొద్దు. అరే ఓ కాలియా, తిరునల్వేలి హల్వా బందరు మిఠాయి పెడుతున్నావా? ఈ బంటి బర్ఫీకి వార్తలు గాలి వేగంతో తెలిసిపోతాయి. ఏమంటావు పింటూ పేడా? ఓ కాలియా, నువ్వు ఎక్కువ చలాకితనం చూపించావంటే ఈ పింటూ పేడ తేడా లేకుండా నిన్నే పేడ చేస్తాడు. జాగ్రత్త, అర్థమైందో? ఇప్పుడు నోరు తీపి చేసుకుని ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు. నేను నిజంగానే ఆ వజ్రాల్ని దొంగిలించాను పింటూ పేడా, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు నా వెంట పడ్డారు. దాంతో నేను ఆ వజ్రాల్ని ఒక ఆటో రిక్షాలో దాచాను. ఇప్పుడు ఆ ఆటో వాళ్ళనే నేను వెతుకుతున్నాను. అదిగో అటు చూడండి, వాళ్ళే. నేను ఆ ఆటోలోనే వజ్రాలు దాచిపెట్టాను. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరిగి వచ్చేలోగా ఆటో వాళ్ళకి పేడా తినిపించు. ఆ వజ్రాల్ని బయటికి తీయించు. ఆ బంటి బర్ఫీ, పేడతో పాటు బర్ఫీ కూడా తినిపిస్తాను. ఇది వజ్రాలకి సంబంధించింది కదా. ఇదిగో మీ నోళ్ళు తీపి చేసుకోండి, పక్కకు వెళ్ళి నించోండి. కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండండి, కానీ నోరు తెరిచి మాట్లాడకండి. అర్థమైందా? అరే ఏం చేస్తున్నారు? ఆగండి ప్లీజ్. అసలు మేము ఏం తప్పు చేసాం? ఆగండి ప్లీజ్. ఏయ్, పింటూ పేడ ఒక్కసారి మాట్లాడొద్దని చెప్పాడంటే మాట్లాడకుండా ఉండాలి. నోరు తెరిచి మాట్లాడారో అంతే, కలాస్. బహుశా కాలియా మనకి టోపీ పెట్టాడనుకుంటాను. ఎక్కడికి పారిపోతాడు? తిరిగి తిరిగి ఇక్కడికే రావాలి. అరే అసలు ఏం జరుగుతుందో ఎవరైనా మాకు కాస్త చెప్తారా? నిన్న చట్టం పేరు చెప్పి ఆటో పాడు చేశారు, కానీ ఈ రోజు గోండాగిరితో బెదిరించి పాడు చేశారు. అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా చెప్తారా? అరే అడుగుతూ ఉంటే మాట్లాడకుండా వెళ్ళిపోతారేమిటి? చెప్పండి. పింటూ పేడ నోరు తెరిచి మాట్లాడొద్దని చెప్పాడంటే మాట్లాడకుండా ఉండాలి. అర్థమైందా? అరే నోట్లోకి బుల్లెట్ పంపిస్తాను. తెరు, నోరు తెరు. నోరు తెరవండి. లగాయత్తు, ఈ ఆటోకి ఏమైంది? అరే నువ్వేంటి మమ్మల్ని ఇలాంటి బిజినెస్ లోకి దింపావు గసిటేరామ్? ఒకడు చట్టం పేరు చెప్పి బెదిరించి ఆటోని పాడు చేశాడు, మరొకడు నోట్లో మిఠాయి పెట్టి ఆటోని పాడు చేశాడు. అరే అసలు వాళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. అదిగో చూడండి, అదే ఆటో. ఆ ఆటో పెట్రోల్ ట్యాంక్ లోనే నేను వజ్రాల్ని దాచాను. అదిగో అలా చూడు, వాళ్ళు మళ్ళీ మన ఆటో వైపే వస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరిని నేను నా ఆటో మీద చెయ్యి వెయ్యనివ్వను. పద వెళ్ళిపోదాం. మోటు, వాళ్ళందరూ ఆటోను పట్టుకుని వెనకాలే వస్తున్నారు. వాళ్ళ తీయని స్వీట్ల పేరు చెప్పి నా ఒళ్ళు మండించారు. నేను ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. అయ్యా అయ్యా నా సైకిల్. పట్టుకోండి, పట్టుకోండి. సార్ సార్, మాకు మీ సహాయం చాలా అవసరం. కాసేపు మీ మోటార్ బైక్ తీసుకువెళ్ళమంటారా? నిజం చెప్పాలంటే పోలీసులు ఉన్నదే మీకు సహాయం చేయడానికి. నా మోటార్ బైక్ తీసుకువెళ్ళు, కానీ త్వరగా తెచ్చి నాకు ఇవ్వాలి. హలో చింగం గారు, కొంతమంది గుండాలు మమ్మల్ని వెంబడిస్తున్నారు. హెల్ప్! బహుశా మోటు పత్తుల వెంట వీళ్ళే పడుతున్నట్టున్నారు. ఏయ్ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్ స్టాప్, ఆగండి. నా బైక్ నాకు తిరిగి ఇవ్వండి. అందరూ అలా ఎక్కేయకండి. అది నా మోటార్ బైకు, రైలు పెట్టే కాదు. దిగండి ప్లీజ్.
ఏయ్, నా ఆటో మీద ఎవరైనా చెయ్యి వేశారంటే బర్ఫీ పేడ రసగుల్లా ఎవరైనా సరే అందరినీ రంగుల్లో ముంచేసి రఫాడేస్తాను. ఏయ్ కాజు లేకుండా కాజు కచడి చేసేవాడా, నువ్వు నాగన్నే విసిరేస్తావా? ఆ? మోటు ఇదిగో సమోసాలు తిను, ఇక నువ్వు రెచ్చిపో. థ్యాంక్ యూ గెసిటేరామ్, 20 ఏళ్లలో మొదటిసారిగా మంచి పని చేశాం. నా బైక్ దొంగ ఎక్కడున్నాడు? ఇంతకుముందు బొండాలు మాత్రమే పడేవి, ఇప్పుడు గూండాలు కూడా పడుతున్నారు. చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే విషయం మాకు కూడా తెలీదు, మీరే తెలుసుకోండి. అసలు వీళ్ళందరూ నా ఆటో వెనక ఎందుకు పడుతున్నారు? నేను ఈ వజ్రాల్ని ఈ ఆటో లోపల దాచాను. అందరూ వీటి కోసమే వెతుకుతున్నారు. మోటు పత్రు, మీ వల్ల వజ్రాల దొంగ పట్టుబడ్డాడు. నేను ప్రభుత్వం వారికి చెప్పి మీకు బహుమతి ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్.